నమస్తే. నేను మీ అశ్విని కుమార్. లోక్సభ ఎన్నికలైనప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎలియన్స్ ఎట్లా వాళ్ళు బలపడాలి అనే ఆలోచన కన్నా కూడా ఎన్డీఏని ఎట్లా విడగొట్టాలి, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎలా దించాలి, అందుకు మెయిన్ టార్గెట్ ఫోకస్ బీహార్ నితీష్ కుమార్కి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరినీ కనుక ఎవరో ఒకళ్ళని ఎన్డీఏ నుంచి దూరం చేస్తే ప్రభుత్వం పడిపోతుంది. ఇదే ఆలోచన లోక్సభ ఎన్నికలైనప్పటి నుంచి 6 నెలల్లో నితీష్ మద్దతు ఉపసంహరించుకుంటాడని, మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకొక 6 నెలల్లో మద్దతు ఉపసంహరించుకుంటాడు. ఇట్లాగే వాళ్ళ ప్రచారం కొనసాగింది. కానీ బీహార్లో ఎన్డీఏ అలియన్స్ ఇంటాక్ట్ టైట్గానే ఉంది. ఎక్కడ వాళ్ళు అనుకున్న ఆలోచనలు ఎక్కడ కూడా వర్కౌట్ కాల. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, బీహార్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఆ తర్వాత ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక్కొక్క రాష్ట్రాల ఫలితాలు వెలువడుతున్నాయి. బీహార్లో 5 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయి. 5 స్థానాలకి ఫలితాలు కూడా వచ్చినాయి మార్చి 16 తారీఖు. బీహార్లో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, మేము 35 మంది ఉన్నాము, అట్లాగే 6 ఎంఐఎం వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు ఓటేస్తారు, 41 నెంబరు, మేము ఖచ్చితంగా ఒక రాజ్యసభ స్థానం గెలుచుకుంటామంటూ కూడా ఆయన ఓటింగ్ మొదలయ్యే ముందు గంభీరంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎమ్మెల్యేలందరినీ కూడా రిసార్ట్స్కి తరలిచ్చాడు. ఆయన 5 స్టార్ హోటల్లో ఉంచాడు, ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరగకూడదు అంటూ. ఫలితాలు వెలువడినాయి. 5కి 5 ఎన్డీఏ స్వీప్ చేసింది. ఆఖరికి కాంగ్రెస్ కూటమికి సంబంధించిన వాళ్ళే 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ఆర్జేడీ ఎమ్మెల్యే, వీళ్ళు 4 ఓటింగ్లో పాల్గొనలేదు. అట్లాగే అవగానే తేజస్వి యాదవ్ స్టేట్మెంట్ మార్చాడు, మాకు 35 బలం ఉంది, మేము గెలము, అయినా కూడా మేము పోటీలో నిలబడ్డామని. ఇక్కడ 5కి 5 గెలవటం ఎన్డీఏ అనేది, జేడీయూ, బీజేపీ ఇవన్నీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. వాళ్ళ రిలేషన్ ఎక్కడ స్పాయిల్ కాలేదు. ఎన్డీఏలోనే వాళ్ళు కంటిన్యూ అవుతారు. అట్లాగే నితీష్ కుమార్, నితిన్ నబీన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా రాజ్యసభకి అఫీషియల్గా ఎన్నికైనట్టే. బీహార్లో అట్లాగే ఎన్డీఏకి ఎక్కడ కూడా వచ్చిన ప్రాబ్లం డోకా ఏమీ లేదు. బీహార్లో కూడా ఎన్డీఏ అలియన్స్ ఇంకా బలపడిందని చెప్పాలి. ఈ రాజ్యసభ ఎన్నికలు అవే ప్రూవ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ కూటమికి ఖచ్చితంగా ఇది ఒక చెంప దెబ్బే. థ్యాంక్ యూ.